సాసేజ్ సిజిల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ సాసేజ్, మిరియాల పొడి, ఉల్లిపాయ, టొమాటో సాస్, మస్టర్డ్ సాస్, టొమాటో కెచప్, బేసిల్, వెల్లుల్లిపాయలు, క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్ వాడుతున్నాం ఇక్కడ, బటర్, ఇంకా బ్రెడ్. ఈ బ్రెడ్ రకరకాలుగా వాడుకోవచ్చు. కరెక్ట్గా ఇది పట్టడానికి ఏ సైజు ఉంటుందో ఆ షేప్లో వస్తాయి కదా, అలాంటివి కావాలన్నా కూడా యూస్ చేయొచ్చు. లేదంటే రెగ్యులర్గా అందరికీ ఉపయోగపడేవి, అందరికీ దొరికేవి ఈ బ్రెడ్ కాబట్టి నేను ఈ బ్రెడ్తో తయారు చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించేసుకుందాం, పెనం పెట్టేసుకుందాం. ఇందులో ఒక హాఫ్ బటర్ వేసుకుంటున్నా తీసుకున్న దాంట్లోంచి. గార్లిక్ చాప్ చేసుకుంటున్నా. ఇందులో మొత్తం అవసరం లేదు, కొద్దిగా గార్లిక్ వేసుకుంటున్నాం ఇందులోకి. ఓకే, ఇందులో సాసేజెస్ రెండు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. మిగిలిన గార్లిక్ పక్క తీసేసుకుంటున్నాం. ఆనియన్ సాలడ్ స్లైస్ చేసుకోవాలి. సాలడ్ స్లైస్లో కూడా కొద్దిగా పల్చగా చేసుకుంటున్నాం. ఇట్లా క్రష్ చేసుకుందాం, సాలడ్ లాగా వస్తుందన్నమాట. ఓకే, సాసేజెస్ రెడీ అయిపోయాయి. వీటిని డిష్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఇందులోనే we will add onion. మిగిలిన గార్లిక్ కూడా వేసుకుంటున్నాం. కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పెప్పర్ కూడా వేసుకుంటాం. డన్. దీన్ని కూడా డిష్ అవుట్ చేద్దాం. మిక్సింగ్ బౌల్లో చిన్న డ్రెస్సింగ్ రెడీ చేసుకోవచ్చు. దీనికోసం పని చేద్దాం. బటర్ ఉంది కదా, రిమైనింగ్ బటర్, దాంతో డ్రెస్సింగ్ రెడీ చేసుకోబోతున్నాను. ఇందులో ఇది పెట్టేసుకొని బటర్ కొద్దిగా కరిగించుకుంటున్నా. కరిగించుకొని ఈ పర్పుల్ క్యాబేజ్ ఉంది కదా, ఈ పర్పుల్ క్యాబేజ్ని డ్రెస్సింగ్ రెడీ చేసుకొని సాలడ్ లాగా రెడీ చేసుకోవచ్చు, లేకపోతే దాంట్లో టాస్ అయినా చేసుకోవచ్చు. నేనైతే
టాస్ చేసినట్లుగానే చేస్తున్నాను కానీ బట్ వేడి చేయట్లేదు, రాగానే ఉంచుకుంటున్నా. ఓకే, సో బటర్ కరిగిన తర్వాత ఐ టర్న్ ద స్టవ్ ఆఫ్. ఓకే, బాగా పల్చగా వచ్చేలాగా చాప్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, బటర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్. ఇదే డ్రెస్సింగ్ అన్నమాట. ఇందులో క్యాబేజ్ వేసుకుందాం. చాలు ఇంత క్వాంటిటీ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనికి సాసెస్ అప్లై చేసుకుందాం. మీకు బ్రెడ్ టోస్టెడ్ కావాలనుకుంటే టోస్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, యూజువల్లీ ఏం చేస్తాం, మధ్యలో సాసేజ్ పెట్టేసి పైనుంచి సింపుల్గా స్క్వీజ్ చేస్తామన్నమాట స్క్వీజర్ తోటి. కానీ ఆ స్క్వీజర్ లేకుండా ఎలా చేసుకోవాలి, ఇంట్లో స్క్వీజర్లు పెట్టుకోము కదా, అందుకని ఈ పద్ధతిలో చేసి చూపిస్తున్నాను మీకు. డన్. ఇలాగైన తర్వాత ఒక సాసేజ్ ఇలా పెట్టేసుకొని పక్క నుంచి ఆనియన్ అండ్ క్యాబేజ్ అలాగనమాట. రెడీ అయిపోయింది కదా. ఇదే విధంగా ఇంకోటి కూడా రెడీ చేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.